length 29, chest 41.5, stomach 40, hip 40.5, shoulder 19.5, sleeve length 24.5, cuffs 9.5, collar 17.5. దీనికి బాడీ నుండి ఒక 2 ఇంచులు లూజ్ పెట్టుకోవాలి. 2 ఇంచులు లూజ్ కస్టమర్ అడిగాడు, కొంచెం ఫిట్టింగ్. ఇక్కడ వచ్చేసి పావుతో ఒక 2 ఇంచులు వేసుకోవాలండి పట్టీకి. ఇది కింద భాగం, బాటమ్ సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసం. ఫస్ట్ లెంత్ 29 ప్లస్ 3/8 ఖర్చుల కోసం పెట్టాలి. 29 3/8. షోల్డర్ డౌన్ 2.5. ఇట్లా ఇక్కడ కూడా సేమ్ షోల్డర్ డౌన్ 2.5. తీసుకోవాలి. కాలర్ వచ్చేసి 17.5. 17.5 అంటే 3 ఇంచులు పెంచి 3 ఇంచులు పెట్టుకోవాలి. కిందకి 2.5. 19.5 సగం పావుతొక్క 10. పావుతొక్క 10 అయితే పావు ఇంచ్ కన్నా ఎక్కువ వెళ్తుంది మార్జింగ్ ఇక్కడ ఖర్చులు. చెస్ట్ 41.5. 4 భాగాలు చేసుకోలేము. 4 భాగాలు 1 ఇంచు మైనస్ చేయాలి. 9 1/4 భాగాలు. 10 3/8 ప్లస్ 2 ఇంచులు లూజ్. షోల్డర్ షేప్ సంఖ షేప్ కోసం 1.5 ఇంచు వెనక్కి తీసుకోవాలి. రింకల్ రాకుండా ఉంటుంది. స్టమక్ 40 అండి. 40 4 భాగాలు 10 2 ఇంచులు ప్లస్. హిప్ సైజ్ 40.5 10 1/8 ప్లస్ 2 ఇంచెస్. ఇది ఇలా కలుపుకోవాలి. ఓపెన్ రౌండ్ షేప్ అనేది పావుతొక్క 3 పెట్టుకోవాలి కింద గీత నుంచి. బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం. ఫ్రంట్ 1/2 ఇంచ్ బయటకు పెట్టుకోవాలి. కొంచెం 1/2 ఇంచు బయటకు ఉండాలి ఫ్రంట్. అలాగే ఈ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ ఉండాలండి. దీనికి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలి.
19.5. 19.5 అని 19.5 పెట్టుకోవాలి, ఎక్కువ పెంచకూడదు ఖర్చులు. ఇది కొంచెం షేప్ ఇవ్వాలండి, ఒక 1/2 ఇంచు షేప్ ఉండాలి ఖచ్చితంగా, లేకుంటే వెనకాల లూజ్ వస్తుంది. ఈ షేప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వెనకాల 30 ఇంచు తగ్గించేది, కింద సైడ్ తగ్గిస్తే వెనకాల దిక్కుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. 2 సైడ్లు ముందల వెనకాల సేమ్ ఒకే తీరులో కనిపిస్తుంది వేసుకుంటే. స్లీవ్ కట్ చేసుకుంటాం. ఇక్కడ 30 ఇంచు ఖర్చులు ఉంటాయి, కలిసి 5.5 పెట్టుకోండి డౌన్కి. ఇందాక మనం 4వ భాగంలో 1 ఇంచ్ తగ్గించాం ఫ్రంట్ సైడ్. స్లీవ్కి వచ్చేసరికి 1.5 తగ్గియాలి, అంటే 4వ భాగంలో 1.5 ఇంచెస్, అంటే 1/2 తక్కువ 9 వస్తుంది. ఇక్కడ చూడండి 24.5, 2.5 ఇంచులు కప్స్, అంటే 2 ఇంచులు తగ్గించుకోవాలి మార్జిన్ పోతుంది. తొమ్మిదిన్నర 9.5 వేసుకొని సరిపోతుంది. రెండు సైడ్ ఇట్లా చేపించుకోవాలి, తగ్గించుకోవాలి, రింకులు రాకుండా. చాక్ పట్టి 3.5 ఇంచులు, 5.5 చూడండి. ఇంచులు కోత 6 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 19.5. 19.5 అంటే 19.5 పెట్టాలి, ఎక్కువ పెట్టకూడదు ఖర్చులు. ఇవ్వండి పావుతక్కువ 6 ఇంచులు, ఇక్కడ పావుతక్కువ 2 ఇంచులు పెట్టుకోవాలి. కాలర్ వచ్చేసి 3 ఇంచులు వేసాం ఫ్రంట్లో.
షోల్డర్కి వచ్చేసి 3.5 వేసుకోవాలి. ఇక్కడైతే ఖర్చులు పెంచుకోవాలండి. షోల్డర్కి ఈ మిడిల్లో నుంచి ఇక్కడ మిడిల్లోకి రావాలి. ఖర్చు అంటే ఎక్కువ ఉండదు, ఒక 1/2 ఇంచు. ఇక్కడికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇది ఎందుకంటే ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోద్ది. మెయిన్ పాయింట్ ఇది అండి. షోల్డరు ఫ్రంట్ కటింగ్ షోల్డర్ ఇలా కలవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ వెనక్కి ఉండాలి ఫ్రంట్ షోల్డర్ దగ్గర. అప్పుడే ఈ పొజిషన్లో రింకలు రాకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా కట్ చేసారంటే కలిపి ఇక్కడ రింకలు వస్తుంది, ఫ్రంట్ సైడ్ రింకలు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే 1/2 ఇంచ్ లోన్ సైడ్కి ఉండాలి ఫ్రంట్. చూడండి కలుస్తుంది కదా, ఇట్లా ఉండాలి. అలాగే ఇక్కడ కొంచెం షేప్ ఇవ్వాలి. 1/2 ఇంచ్ బ్యాక్ ఇచ్చాం కదా, అలాగే ఇది కూడా సేమ్. వెనకాల రింకలు రాకుండా ఉంటుంది. షోల్డర్ షేప్ అనేది ఇలా ఉండాలి, ఇక్కడికి రాకూడదు. ఇక్కడికి వస్తే కరెక్ట్గా కూర్చోదు. ఈ షేప్ ఉండాలి, ఇందుకు బయటకు ఉండాలి.